క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమున దేవుని సన్నిధికి రావడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించుచూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు ఎవరు అనే అంశం మీద మనము ధ్యానం చేస్తున్నాం. అందులో నుండి దేవుని యొక్క గుణలక్షణాల గురించి మనము ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మనము 4 విషయాలు నేర్చుకున్నాం. ఈ దినమున 5వ విషయాన్ని కూడా నేర్చుకుందాం. ఈ 5వ విషయం ఏమిటంటే, దేవుడు శాశ్వతుడు. దేవుడు శాశ్వతుడు అంటే ఆయన నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఉండేవాడు. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉండేటువంటి దేవుడు అన్నమాట బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఈ లేఖన భాగాలు మనము బైబిల్ నుంచే ఆలోచన చేద్దాం. 90వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూడాలి. 90వ కీర్తన మొదటి 2 వచనాల్లో రాయబడిన మాట మనం చదివినప్పుడు దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉంది: ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు నైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున ఈ సమయంలో నీతో ఉండే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. చదవబడిన లేఖన భాగం దీవించండి. మీరే మాతో మాట్లాడండి. మా జీవితాలు సరిచేసి సరిదిద్దుమని, నువ్వు ఏమై ఉన్నావో ఆ సంగతి తెలుసుకోవడానికి తగిన జ్ఞానము, ఆలోచన, బుద్ధి దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్లో రాయబడిన మాట చదువుకున్నాం. దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన అని మనకు మొదట్లో రాయబడింది. అమరుడైన దేవుడి గురించి చూస్తాం, మరుడైన మానవుని గురించి మనం చూస్తాం. దేవుడేమో అమరుడు, మానవుడేమో మరుడైనదే మనుషుడు. అంటే మరుగైపోయేవాడు మానవుడు, దేవుడేమో నిరంతరము ఉండేటువంటి వాడు అన్నది దేవుని వాక్యమే చెబుతూ ఉంది. కాబట్టి మోసే భక్తుడు ఇలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు: ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని అన్నాడు. తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే. నివాస స్థలము అనగా మనము నివసించేటువంటి స్థలము ఒకటి కాగా, ఇప్పుడు మనకంటూ స్థలం ఉంది. ఆ స్థలములో ఎవరి హోదాను బట్టి వాళ్ళు కొట్టమేసుకోవడమా, బిల్డింగ్ కట్టుకోవడమా, మేడలు కట్టడమా, ఇవి మనకు కనిపిస్తాయి. వారికి తరతరాలు ఉండేటువంటి నివాసం అయితే కాదు, కానీ తన తరం వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మధ్యలోని అప్పులై అమ్ముకోవచ్చు.
లేదా తను చనిపోయిన తర్వాత తన కుమారులైన వాటిని అమ్ముకోవచ్చు. కానీ తరతరాలు మాకు నివాస స్థలం నీవే అన్నాడు కాబట్టి ఆయన నివాస స్థలముగా ఆయన మనకు ఉన్నాడు అన్న సంగతి దేవుని వాక్యమే గుర్తు చేస్తూ ఉంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను మరలా వస్తాను, నా యొద్ద ఉంటకు మేము తీసుకొని పోదును అని ఆయన అన్నాడు. ఆయన తరతరాలు ఉండేవాడు. ఆయన యొద్ద ఉన్న నివాసం గుడక తరతరాలు ఉండేటువంటిది అని మోషే భక్తుడు గ్రహించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక దేవుని వాక్యం చూస్తే కనుక రెండవ వచనం రాయబడిన మాట చూడండి. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అని అన్నాడు. పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకమును, అవునా, నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. పర్వతాలు లేనప్పుడే ఆయన ఉన్నాడు. భూమి లోకము లేనప్పుడే ఆయన ఉన్నాడు. ఆకాశము, అందులోని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి లేనప్పుడే ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న అనువాడు, ఆయన ఉన్నాడు అనువాడు కదా. భూత భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి దేవుడుగా వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. అందుకోసమే పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు, నీవే దేవుడవు. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నీవే దేవుడు, ఆయనే దేవుడుగా. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపాన మీరు విగ్రహమును చేసుకునకూడదు, వాటికి పూజించకూడదు, సాగిలపడకూడదు. నీ దేవుడైన యెహోవాను నేనే అని ఆయన చెప్పినాడు. నీ దేవుడైన యెహోవాను నేనే, నిన్ను పుట్టించిన వాడను, నిన్ను పోషించువాడను, నిన్ను సంరక్షించువాడను, నిన్ను బతికించువాడను నేనే అని ఆయన చెప్పినాడు. వాస్తవమే, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. 93వ కీర్తన చూడండి. 93వ కీర్తన 93వ కీర్తన 2వ వచనం. 2వ వచనములో పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్న వాడవు నీవే అన్నమాట కనిపిస్తూ ఉంది. దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుని యొక్క వైభవము, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి స్థలము, ఆయన ఏమై ఉన్నాడో ఇందులో వ్రాయబడింది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. పురాతన కాలం నుంచి నీ సింహాసనము స్థిరమాయను. స్థిరమైనటువంటి సింహాసనం. నేటి సింహాసనాలు ఉన్నాయి, అవునా? ఎమ్మెల్యేకు ఒక సింహాసనం, ఎంపీకి ఒక సింహాసనం, ప్రధానమంత్రికి ఒక సింహాసనం, ముఖ్యమంత్రికి ఒక సింహాసనం. అవి ఎన్నాళ్ళు ఉంటాయి సింహాసనాలు? 5 ఏండ్లు, మరలా గెలిస్తే 10 ఏండ్లు, మళ్ళా గెలిస్తే 15 ఏండ్లు, అంతే. కానీ దేవుని సింహాసనం మాత్రం యుగ యుగాలు ఉండేటువంటిది. ఆయన సింహాసనం మీద ఎవడు కూర్చోలేడు. కూర్చోడానికి అర్హత ఎవని కొడుక లేదు అన్నది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. సదాకాలం ఉన్నవాడు ఆయనే. మానవుడు సదాకాలం ఉండలేడు కదా. తరాలు గతించిపోతున్నాయి.
ఎన్ని తరాలు గతించిపోయినాయో ఆదాము నుండి ఇంతవరకు. మానవుడు స్థిరమైన వాడు కాదు, దేవుడే స్థిరమైన వాడు. మానవుడు మహా అంటే ఈ భూమి మీద 70-80, మహా అంటే 100 ఏండ్లు 120 ఏండ్లు బతకగలుగుతాడు. వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, మనిషి యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే అనే మాట కనిపిస్తుంది. కానీ దేవుడు మాత్రము ఆయన సదాకాలం ఉన్నవాడు, నిరంతరం ఉన్నటువంటి దేవుడు. ఆయన పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడైన వాడు అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ఆయన ఏమై ఉన్నాడో దేవుని వాక్యంలో మనం చూస్తే ఇలాగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. చూడండి, 102వ కీర్తన 12వ చరణం. 102వ కీర్తన 12వ చరణములో రాయబడిన మాట మనము జ్ఞాపకము చేసుకొనగా, యెహోవా నీవు నిత్యము సింహాసనశీనుడవు, నీ నామస్మరణ తరతరములు ఉండును అనే మాట కనిపిస్తూ ఉంది. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు అనే మాట ఉంది. నిత్యము సింహాసనాసీనుడవు, సింహాసనం మీద కూర్చున్నవాడవు, నిత్యం ఉండే దేవుడు అనేది ఒకటి. నీ నామస్మరణ తరతరములుండును, నీ నామస్మరణ తరతరాలు ఉంటుంది. ప్రతి తరములో దేవుని నామస్మరణ చేసేవాళ్ళు ఉన్నారు. ఆదాము తరములో, తన కుమారుల తరములో, నోవహు తరములో కదా, అబ్రహాము తరం, ఇస్సాకు యాకోబుల తరం, ఇట్లా తరతరాలు మనం చూసినప్పుడు ఆయన నామస్మరణ, ఆయనను స్మరించే వాళ్ళు, ఆయనను గుర్తు చేసుకునే వాళ్ళు, ఆయనను స్తుతించే వాళ్ళు, ఆయనను గణపరిచే వాళ్ళు, ఆయనను పూజించే వాళ్ళు, ఆయనను ఆరాధించే వాళ్ళు ప్రతి తరముల గుడక ఉన్నారు అన్నది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. ప్రతి తరముల గుడక ఆయన నామస్మరణ తరతరములు ఉండేటువంటిది, తరతరాలు ఉండేటువంటిది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక మనం ఆలోచన చేయగా చూడండి, 26వ చరణము చదువుకుందాం. 26వ చరణములో రాయబడిన మాట మనం ఆలోచన చేయగా ఈ విధంగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు అన్నాడు. అవి నశించును కానీ నువ్వు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడును అని దేవుని వాక్యం చెబుతుంది. నీవు ఏకరీతిగా ఉన్నవాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సంవత్సరములకు అంతము లేదు అనే మాట కనిపిస్తూ ఉంది. నువ్వు ఏకరీతిగా ఉన్నవాడు అన్నమాట. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందరు, వారి సంతానం నీ సన్నిధిని స్థిరపరచబడును అనే మాట ఉంది. ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. భూమి, ఆకాశము ఇవన్నీ కూడా వస్త్రం వలె చుట్టబడతాయి. ఈ భూమి ఉండదు, కనిపించే ఆకాశం ఉండదు, కానీ ఆయన మాత్రమే ఏకరీతిగా ఉన్నవాడు, ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన మాత్రమే వచ్చి ఉన్నవాడు. ఇవన్నీ కూడా చుట్టబడతాయి, ఇవన్నీ కూడా మార్చబడతాయి, ఇవన్నీ చేతి పనులే అని అన్నాడు. కాబట్టి అన్ని పైన ఆయన మాత్రం నిరంతరం ఉండేటువంటి వాడు. ఆత్మైన దేవుడు, ఆయన నిరంతరం ఉండేవాడు. స్తోత్రార్హుడైన దేవుడు, నిరంతరం ఉండేవాడు అనేది ఈ వచనములో మనము చూడగలుగుతున్నాం. ఇక దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలాగా ఈ వచనం చెబుతుంది. చూడండి, 102వ కీర్తన 24వ వచనములో ఇలాగుంది. 24వ చరణములో, నేను ఇలాగ మనవి చేసి తిని, నా దేవా, నా దినములు
మధ్యను నన్ను కొంచుబోకుము, నీ సంవత్సరము తరతరములుండును అన్నాడు. నీ సంవత్సరము తరతరాలు ఉంటాయి, తరతరాలు ఉంటాయి. నీవు ఏకరీతిగా ఉన్నవాడవు, నీ సంవత్సరము అంతము లేదు అనే మాట కనిపిస్తుంది. నిజమే, ఆయన సంవత్సరాలు తరతరాలు ఉండేటువంటివి. ఆయన తరతరాలు ఉండేవాడు. ఆయనకు ఇన్ని సంవత్సరాలని మనం చెప్పగలుగుతామా? ఆయనకి ఇన్ని ఏళ్ళు ఉన్నాయి అని మనం చెప్పగలుగుతామా? దేవునికి చెప్పలేము. నాకైతే ఇన్ని ఏళ్ళు నేను చెప్పగలుగుతాను. నేను జన్మించి ఇంతకాలమైంది, నువ్వు జన్మించి ఇంతకాలమైంది అని నీకు నాకు డేట్ ఉంటాయి, కానీ దేవునికి మాత్రం ఏమాత్రం డేటు లేదు. ఆయన తరతరాలు ఉండేవాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా ద్వితీయోపదేశ కాండములో దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తాను. 33వ అధ్యాయము 27వ వచనం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 27వ వచనములో రాయబడిన మాట, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండి ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయనమాట ఉంది. కాబట్టి ఆయన ఎవరంటే శాశ్వతుడైన దేవుడు అన్నమాట. నీకు నివాస స్థలము నిత్యముండును అనే మాట కనిపిస్తూ ఉంది. శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు అనే మాట ఇందులో మనం చూస్తున్నాం. నిజమే, ఆయన శాశ్వతుడైన దేవుడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అంత మాత్రం కాకుండా నీకు నివాస స్థలము నిత్యముండునుగా అనే మాట ఉంది. నిత్యముగా ఉండు బాహువులు, నిత్యముగా ఉండు బాహువులు అనే మాట కనిపిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 10:10లో దేవుని వాక్యంలో చెబుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం కూడా మనము చూడగా ఇర్మియా భక్తుడు ఇలా చెప్పాడు, యెహోవాయే నిజమైన దేవుడు అన్నాడు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు అని కూడా దేవుని వాక్యం చెబుతుంది. ఇక్కడ 3 భాగాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటవదిగా యెహోవాయే నిజమైన దేవుడు అనే మాట ఉంది. అంటే ఈ భూమి మీద నిజము కాని వాళ్ళు కూడా ఉన్నారని అర్థమవుతుంది కదా. నిజము కాని వాళ్ళు కోట్ల కొలదిగా ఉన్నారు, నిజమైన వాడు ఒక్కడే అన్నది దేవుని వాక్యం చెబుతుంది. కోట్ల మంది ఉన్నారు నిజము కాని దేవుళ్ళు, కానీ నిజమైన దేవుడు ఒక్కడే. అదే అన్నాడు ఇక్కడ, యెహోవాయే నిజమైన దేవుడు. ఆయన పేరు ఉంది, యెహోవాయే అనే మాట ఉంది. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, జీవాధిపతి, జీవింపజేసేవాడు ఆయనే, జీవం గలవాడు ఆయన. ఆయన జీవింపజేస్తాడు, నిన్ను నన్ను జీవింపజేసేది ఆయన్ని. ఎందుకంటే ఆయనలో ఏముంది? జీవము ఉంది. ఆయన జీవాధిపతి, జీవాధిపతి. ఆయన జీవింపజేస్తూ ఉన్నాడు. నీవు నేను బతుకున్నామంటే ఈ దినమున ఆయన జీవింపజేశాడు కాబట్టి నీవు నేను బతుకున్నాం. ఆయన బతికించాడు కాబట్టి మనం ఈ వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఆయన జీవాధిపతి అనే మాట కనిపిస్తుంది. మూడవదిగా సదాకాలము ఆయనే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవతలకు దేవుడు. ఆయన సదాకాలం ఉండే రాజు. రాజులు అనే వారు భూమి మీద ఉన్నారు. తన ప్రజలైన ఇశ్రాయేలును ఏలిన వాళ్ళు ఉన్నారు రాజులు. సౌలు రాజు ఉన్నాడు, 40 ఏళ్ళు పరిపాలించినాడు. దావీదు రాజు ఉన్నాడు, 40 ఏళ్ళు పరిపాలించినాడు. సొలొమోన్ రాజు ఉన్నాడు, 40 ఏళ్ళు పరిపాలించినాడు. ఇక మిగతా రాజులందరూ కూడా 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కదా, ఇట్లా పరిపాలించి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రాజు మాత్రం సదాకాలం ఉండే రాజు, తరతరాలకు రాజు.
ఆదాము మొదలుకొని చివరి మనిషి వరకు ఆయనే రాజు. ఆయన యూదులకు రాజు అనే పేరుతో పిలువబడ్డాడు ఈ భూమి మీద. ఎవరైనా యూదులకు రాజు, ఎవరైనా సదాకాలం ఉండేటువంటి రాజు. కాబట్టి ఆయన రాజులకు రాజు. ఆయన రాజు కాబట్టి భూమి మీద కొంతమంది రాజులు అయినారు. దేవుడే రాజులుగా ఏర్పాటు చేశాడు ఆయన తన ప్రజల మీద. వారికై వాళ్ళు కాలేదు. ప్రభుత్వం అయితేనేమి, ఏదైనా సరే ఆయన వల్లనే. ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ఎంపీ కావాలన్నా, ఒక ప్రధానమంత్రి కావాలన్నా ఆయన ఏర్పాటు చేస్తే తప్ప ఎవడు ఈ భూమి మీద ఏ పదవిని ఆశించినా దాన్ని కోల్పోతాడు. దేవుడు రాజుగా చేయాలనుకుంటే ఆయన రాజుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన రాజు, రాజులకు రాజు అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ మాటలు ఇందులో మనం చూస్తాం. ఇక దేవుని వాక్యంలో ఇంకా మనం ఆలోచన చేయగా ఈయన ఏమై ఉన్నాడో దేవుని వాక్యం అని చెబుతుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగద్దుక్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆయన అదృశ్య లక్షణముల గురించి రాయబడింది ఇక్కడ. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన శక్తియు దేవత్వమును జగద్దుక్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది అన్నమాట ఉంది. ఆయన ఏమై ఉన్నాడో ఈ సృష్టిని చూడగానే మనకు అర్థమవుతూ ఉంది. ఈ సృష్టిలో ఉన్నటువంటిది కూడా అన్నీ ఆయనను చూపిస్తుంది. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన. అవునా? ఈ మైక్ ఎలా సృష్టించబడింది? దేవుడే జ్ఞానము ఇచ్చాడు. ఈ కర్ర ఎలా సృష్టించబడింది? ఈ బిల్డింగు ఎలా సృష్టించబడింది? ఈ సెల్ ఫోన్ ఎలా సృష్టించబడింది? ఈ ల్యాప్టాప్ ఎలా సృష్టించబడింది? కంప్యూటర్స్ ఎన్నెన్నో భూమి మీద మనం చూస్తున్నాం. ఇవన్నీ చూడగా దేవుడు ఉన్నాడు. దేవుడు అనేవాడే మనుషులకు జ్ఞానం ఇచ్చి బుద్ధి దయచేసి మనిషికి ఏది అవసరమో దాన్ని చేయించుకుంటా ఆయన వచ్చినాడు అన్నది మనము గ్రహించువారమై ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే వాక్యం చెబుతున్నమాట, జగద్దుక్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఇంకా చాలా మనకు ఈ అధ్యాయాలు కనిపిస్తాయి. పౌలు చాలా చెప్పినాడు. అయితే మనం ఆలోచన చేయక బస్సులేమి, ట్రైన్లేమి, విమానాలేమి, రాకెట్లేమి, ఇంకెన్నెన్నో ఇవన్నీ చూడగా దేవుడు ఇచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన తెలివి ఆయన చేయించుకుంటూ వచ్చాడు. ఇవన్నీ ఆలోచన చేయగా దేవుడు ఉన్నాడు, ఆయన అమరుడు అనే మాట కనిపిస్తుంది. ఆయన దేవత్వం గురించి రాయబడిన మాట, ఆయన దేవుడై ఉన్నాడు. యెషయా ప్రవక్త కూడా ఇట్లా చెప్పాడు. దేవుని గురించిన మాట మనం ఆలోచన చేయగా ఇలాగా యెషయా ప్రవక్త చెప్పిన మాట చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడిన మాట, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయ్యున్న వాడు ఎలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు అనే మాట కనిపిస్తుంది. ఆయన ఎవరు అనగా ఆయన మహాగణుడు అంత మాత్రమే కాదు, మహోన్నతుడు
మహోన్నతుడు, మహాగణుడు. ఎవరయ్యా గనులు అంటే ఆయనే. ఈ భూమి మీద కొంతమంది వారు గనులైన వారు, కానీ అందరికీ ఘనమైన వాడు ఆయనే. మహాగణుడు అన్నమాట. మహోన్నతుడు, గణుడు మాత్రమే కాదు, ఆయన మహోన్నతుడు కూడా. అంత మాత్రమే కాదు, పరిశుద్ధుడు అని ఉంది. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంత మాత్రమేనా కాదు, నిత్య నివాసయున్న వాడు, నిత్యము నివసించేవాడు, నిత్యము నివసించేవాడు. ఎలాగూ సెలవిస్తున్నాడు అన్నాడు. నిత్యము నివసించేవాడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు. నిత్యము జీవించేవాడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిచ్చాడు అంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అన్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అన్నాడు. ఆయన నివాసం ఎక్కడంటే మహోన్నతమైన స్థలం, అది పరిశుద్ధ స్థలం. అయినను అన్నాడు మళ్ళా, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గల వారి వద్ద, దీన మనసు గల వారి వద్ద నివసించుచున్నాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడు! మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, పరిశుద్ధ స్థలములో నివసించేవాడు, నిత్య నివాసి అయిన దేవుడు అని చెప్తున్న మాట ఏంటంటే, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను అని అన్నాడు. మహాకాశములు పట్టజాలని దేవుడు మానవుని యొద్ద నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అది కూడా ఎవరి యొద్ద? వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివసించడానికి నేను ఇష్టపడుతున్నాను అని అన్నాడు. అంత గొప్ప దేవుడు మన మధ్య ఉండడానికి, మనలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీలో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అయితే నీ కాడ ఏముండాలా? వినయము, విధేయత ఉండాలి, దీన మనసు ఉండాలి. వినయము ఉండాలి, దీన మనసు ఉండాలి. ఇలాగుంటేనే దేవుడు నీ యొద్ద నివసించగలడు, దేవుడు నీ యొద్ద ఉండగలడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. వాక్యం రాయబడిన మాట ప్రకారం మనం ఆలోచన చేయగా, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన మాట మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ఎవరికాడ ఉంటాడంట? ఆయన రాయబడింది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వినయం గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీ యొద్ద ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి దేవుడు అంటే కనుక నీలో ఈ 2 లక్షణాలు ఉంటే చాలు. వినయము, దీన మనస్సు ఉంటే చాలు. దేవుడు నీ ఇంట, నీ ఒంటిలో ఆయన ఉంటాడన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆ ప్రభు అయిన దేవుడు, మహాకాశాలు పట్టతలని దేవుడు, దూతల చేత, కెరూబుల చేత, శరాబుల చేత ఆరాధించబడుతున్న ఆ దేవుడు నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నీ వెంట ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడతావా ఆయన నీ వెంట ఉండడానికి? నీ హృదయంలో చేర్చుకుంటావా ఆయన నీలో ఉండడానికి? ఆహ్వానిస్తావా ప్రభువును నీ ఇంట్లో ఉండడానికి? ఆయన హృదయమైన తలుపు వద్ద నిల్చుని తడుతూ ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, తలుపు తీ, నేను నీ యొద్దకు వస్తాను, నీతో ఉంటానని చెబుతున్నాడు. ప్రేమగల దేవుడు, కనికర సంపన్నుడు, దయగలిగిన దేవుడు. ఆయన తన కృపనిచ్చి ఇంకా బ్రతికించాడు నిన్ను. నువ్వు మారు మనసు పొందకపోతే మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, పాపాలు ఒప్పుకొని ప్రభు యొద్ద పశ్చాత్తాపడు. దేవుడు నీతో ఉంటాడు, నీకు రక్షణ దయచేస్తాడు, నీకు తన రాజ్యము దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకునైనా కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది ఈ మాటలు వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయం చేయమని నీకు అప్పగించుకుంటూ
మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.